95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరలేని బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించాలని అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత తనను కాంగ్రెస్లోకి రమ్మని అడుగుతున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణలో గెలవాలని ఏముందని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణలో ఒకే తరహా పరిస్థితులు ఉండవన్నారు. గత 3-4 రోజులుగా రకరకాలుగా ఇష్టం వచ్చినట్లు ఎవరికి వారుగా యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో తన మీద తప్పుడు వార్తలు రాస్తున్నారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వారందరికీ ఒకటే చెబుతున్నానని, తనకు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకొకరు తెలియదన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దాడ రమణ పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాయకరావుపేట హైవేలో గల ద్వారకా హోటల్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్నో ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని, రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులతో ప్రజా సేవలో ఉన్నానని అన్నారు. ఈ వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరిగిందని అన్నమయ్య జిల్లా విద్యుత్ శాఖ ఏఈ సల్మాన్ తెలిపారు. ఆయన మదనపల్లె విద్యుత్ శాఖ సబ్ డివిజన్ పరిధిలో ఒక రోజుకు 10,12,666 యూనిట్ల విద్యుత్ వాడుతున్నారని తెలిపారు. మార్చి నెలాఖరు నుంచి ఈ వినియోగం పెరిగిందన్నారు. మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా నగర వీధుల్లో తెలుగుదేశం జెండాను అడిలైడ్ తెలుగుదేశం అభిమానులు రెపరెపలాడించారు. తెలుగు జాతి పౌరుషాన్ని, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పిన మహనీయుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రాముని శత జయంతిని పురస్కరించుకుని దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరం జై తెలుగుదేశం, జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, తిరిగి అభివృద్ధి వైపు సాగాలంటే తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించుకోవడానికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి కోరారు. రాబో ఎన్నికల్లో టీడీపీ అధికారం ఇచ్చేందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించి 54 రోజులు పూర్తి కావడంతో ముగింపు సభ నిర్వహించారు. అధికార పార్టీ నేతలకు, అధికారులకు తొత్తులుగా మారి ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని, నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై దృష్టి సాధించుకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీని ముట్టడిస్తామని మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ తెలిపారు. సమీప భవిష్యత్తులో వరంగల్ టెక్స్టైల్ పార్క్లో దాదాపు 20,000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలున్నాయని, అందులో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 2,000 మందికి తక్షణమే జీవనోపాధులు లభించనున్నాయని, వీటిని దశల వారీగా ఈ ఏడాది అక్టోబర్లోగా అందే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో వ్యాపారస్తులు ఈనాం పేరుతో మోసాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వ్యాపారులకు అధికారులు అండదండలు అందిస్తున్నారని వారు అన్నారు. తమకు న్యాయం చేయాలంటూ మార్కెట్ ఎదుట రైతులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. సింథటిక్ డ్రగ్స్ ను అమ్ముతున్న ముఠా గుట్టు చోటుప్పల్ పోలీసులు రట్టు చేశారు. వాటి విలువ 7,92,000 వరకు ఉంటుందని డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఒకరిని అరెస్ట్ చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా పెందుర్తి రోడ్ షోలో బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికలలో 24 సీట్లు వచ్చినప్పటికీ అందులో 4 విశాఖలను ఉన్నాయని పేర్కొన్నారు. హుదూద్ వంటి ప్రకృతి వైపరీత్యం విశాఖను వెంటాడినా టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందని తెలియజేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని వక్స్ భూములుగా నమోదు చేయడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ర్యాలీని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని కోహిర్ మండల కేంద్రంలో బిలాల్పూర్, మచిరెడ్డిపల్లి, పిచారేగడి, కవేలి, దిగ్వాల్ గ్రామాల్లోని సుమారుగా 1000 మందికి చెందినటువంటి 4,000 ఎకరాల భూమిని ధరణి వచ్చిన తర్వాత వక్స్ భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదైందన్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారని మాజీ మంత్రి తెదేపా సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మినీ మహానాడులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్ గృహకల్ప పథకం కింద మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేలా వార్డు కమ్యూనిటీలు పనిచేయాలని అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల, హౌసింగ్ డిఈ రామస్వామిలు ఆదేశించారు. మదనపల్లె మున్సిపాలిటీ సమావేశ మందిరంలో వార్డు కమ్యూనిటీలతో హౌసింగ్పై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మహానటులుగా విశ్వవ్యాప్తంగా కీర్తి గడిచిన వారు దాదాపు నాటకాల ద్వారా గుర్తింపు సాధించిన వారే అని సినీ నటుడు భానుచందర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సంస్కృతి సమ్మేళనం మాజీ అధ్యక్షులు దివంగత సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న 3 సభ్యులను ముఠాను చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిల దగ్గర నుంచి 20 లక్షల విలువైనటువంటి 105 స్మార్ట్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.